క్యాన్సర్కి అసలు కనికరం లేదు అంటారు. అంటే అన్ని వయసుల వారికి కూడా క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ముఖ్యంగా పిల్లల్లో చూసుకుంటే మనం అంటే పిల్లలకి ఎటువంటి క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, ఎట్లాంటి లక్షణాలు పిల్లల్లో కనిపిస్తూ ఉంటాయి? మీరు చెప్పినట్టుగా చిన్నపిల్లల్లో కూడా క్యాన్సర్ రావచ్చమ్మా. అంటే పిల్లల్లో రాదు అని కాదు, యాక్చువల్లీ వయసు పెరిగే కొలదే క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. కానీ పిల్లల్లో కూడా క్యాన్సర్ వస్తుంది. పిల్లల్లో ఎక్కువగా చూసేది బ్లడ్ క్యాన్సర్, ఎక్యూట్ లింఫోబ్లాస్టిక్ ల్యూకీమియా అనే బ్లడ్ క్యాన్సర్ ఎక్కువగా రావచ్చు. రెండోది కొన్ని రకాల క్యాన్సర్స్ పిల్లల్లో మాత్రమే చూస్తాం. అంటే ఇలా కొన్ని రకాల న్యూరోబ్లాస్టోమా అని, హెపటోబ్లాస్టోమా అని, ఈ ఐ క్యాన్సర్ రెటినోబ్లాస్టోమా అని, ఇవన్నీ పిల్లల్లో మాత్రమే చూస్తాం. అంటే ఒక తల్లి పిల్లవాడికి స్నానం చేస్తుండగా అప్పుడప్పుడు పొట్ట కొంచెం ఎత్తుగా, పొట్ట మీద గెడ్డ తగిలినట్టుగా కనిపించవచ్చు. వాళ్ళు మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్తే అది వాళ్ళు పరీక్ష చేస్తే అప్పుడప్పుడు క్యాన్సర్ కింద బయటపడవచ్చు. అంటే కిడ్నీ ట్యూమర్స్, ఈ పొట్టలో వచ్చే ట్యూమర్స్ అన్నీ ఇట్లా బయటపడతాయి. బ్లడ్ క్యాన్సర్కి వస్తే జనరల్గా జ్వరం, పిల్లలకి జ్వరం రావచ్చు. జ్వరం వచ్చే జ్వరం తగ్గదు. నార్మల్గా యాంటీబయాటిక్స్ జ్వరం తగ్గే మందులు ఇస్తే జ్వరం తగ్గదు. వాళ్ళకి జ్వరం కంటిన్యూస్గా ఉండొచ్చు. అదే కాకుండా బ్లీడింగ్ అవ్వచ్చు. బ్లీడింగ్ అంటే పళ్ళల్లోంచి రక్తం రావచ్చు, ఒంటి మీద ఎర్ర మచ్చలు రావచ్చు, చిన్న చిన్న కంతెలు రావచ్చు అనమాట. కంతెలు మెడలో కానీ చంకలో కానీ వీటిలో చిన్న చిన్న గడ్డల్లా రావచ్చు. సో వాళ్ళకి పొట్ట కూడా కొంచెం పెద్దగా అవ్వచ్చు. సో ఇట్లాంటి లక్షణాలు ఉండి ఎవరికైతే జ్వరం తగ్గకుండా కంటిన్యూస్గా ఉంటుందో వాళ్ళకి ఖచ్చితంగా బ్లడ్ టెస్టులు చేయాలి. ఇప్పుడు బ్లడ్ క్యాన్సర్ డయాగ్నోసిస్ చాలా ఈజీ. జస్ట్ ఒక బ్లడ్ శాంపుల్ తీసి మైక్రోస్కోప్లో చూస్తే అందులో సెల్స్ బట్టి ఇది బ్లడ్ క్యాన్సర్ అవునా కాదో చెప్పొచ్చు. మన ఇంత ఈజీ కదా, ఎందుకు తొందరగా పట్టుకోలేమంటే, ఇప్పుడు మన పెరిఫరల్ సెంటర్స్ ఉన్నాయనుకోండి, అంటే వేరే చోట హాస్పిటల్స్ ఉంటే మన ఈ బ్లడ్ శాంపుల్ మెషిన్లో పెడతారు. మెషిన్లో పెడితే అది సెల్స్ రీడ్ చేయలేదు, సెల్స్ చెప్పలేదు ఈ మామూలు సెల్లా క్యాన్సర్ సెల్లా అన్నది. ఒక పెథాలజిస్ట్ చూడాలి. స్లైడ్ కానీ పెథాలజిస్ట్ చూస్తే ఖచ్చితంగా ఇందులో ఈ పలానా బిడ్డలో సెల్స్ తేడాగా ఉన్నాయి, ఖచ్చితంగా హయ్యర్ సెంటర్కి వెళ్ళాలి, పరీక్షలు చేయించుకోవాలి అని నిర్ధారించి మా దగ్గరికి వస్తూ ఉంటారు.